సమస్యల్లో అలజడి పుట్టిస్తే ప్రజలందరూ కూడా అక్కడికి డైవర్షన్ పథకాలతోటి డైవర్షన్ చేసి ఈ ప్రజ ఖచ్చితంగా వాళ్ళ ఆకలి పుట్టినప్పుడు ఎవ్వడు కూడా ఆపలేని పరిస్థితి. మీరు ఒక్కొక్క మనిషికి ఒక పోలీసుని పెట్టినా అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నీ ప్రభుత్వాన్ని పతనానికి దారి తీస్తారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలందరి మనల్లో ఉన్న ఈ తెలంగాణ తల్లి విగ్రహానికే మేము అందరం నమస్కరిస్తాం. ప్రతి ఒక్కరు కూడా నమస్కరిస్తారు. నువ్వు ఈ మధ్య నేను ఒక జీవో పెట్టావు. ఆ జీవోలో ఈ రూపం తప్ప ఏ రూపం ఉన్నా ఒప్పుకోరు, శిక్షారులు అన్నారు. ఒక మనిషి ఒక దేవతను ఒక దేవుణ్ణి ప్రార్థిస్తేందుకు అతని మనస్ఫూర్తిగా వచ్చిన దేవుణ్ణి ప్రార్థిస్తారు తప్ప నువ్వేదో బొమ్మ తీసుకొచ్చి దీనికి నమస్తే పెట్టని. వెనకటికి రజాకారులప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి లేకుండొచ్చు, తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా ఇటువంటి పరిస్థితి లేకుండొచ్చు. కానీ నువ్వు అనవసరంగా కొన్ని పనికిరాని విషయాల్లో ఈ గోక్కొని నువ్వు ఇంకా తొందర పతనావస్థ కూడా వస్తున్నావు అనేది కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ముందు కేసీఆర్ గారి అవసరాన్ని గ్రామ ప్రజలందరూ కూడా మా లోటును కూడా అర్థం చేసుకొని ప్రతి ఒక్కొక్కరు కదులుకుంటూ వస్తున్నారు. కానీ మొన్ననే సంవత్సరం అయిందని కూడా కేసీఆర్ గారు ఇప్పటి వరకు ఏం మాట్లాడకుండా ఉన్నారు. రేపటి శాసనసభ సమావేశాలు కేసీఆర్ గారు కూడా వస్తారు. ఖచ్చితంగా వారు కూడా సమయం ఎప్పుడు రావాలనో అప్పుడు ప్రజలలో కూడా వచ్చి ఏదైతే ఈ జరిగిన మోసాలను కుతంత్రాలను ప్రజలందరినీ కూడా ఖచ్చితంగా తెప్పి మళ్ళోసారి తెలంగాణ ఉద్యమం లాంటి కార్యక్రమం చేసి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక ప్రజా కంటక పాలనను కూడా అంతమొందిస్తేందుకు ప్రజలందరినీ కూడా ఏకం చేసి మరొక ఉద్యమం కూడా చేస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి